వస్తే కాంగ్రెస్ కు వైట్ వాష్ బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు మాట్లాడుతుంటే మంత్రులు నీళ్ళు నమిలిరట. ఇది చేతగాక ప్రాజెక్టుల మధ్యలో వదిలేసిన కాంగ్రెస్ జలయజ్ఞంలో 35 పనులు ప్రారంభించిన హస్తం పార్టీ 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. నీళ్లు దొరకని చోట తమిడి హట్టి గట్టి కాంగ్రెస్ ప్రతిపాదన. కేంద్రంలో అధికారంలో ఉండి ఒక్క అనుమతి తీయలేదు. కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. సిడబ్ల్యూసీ సూచన మేరకు ప్రాణాయిత చెవుల రీడిజైనింగ్. కాళేశ్వరం ఆయకట్టుపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు. బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి రంగానికి దిశ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులు కట్టాం. అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చలో హరీష్ రావు. నిరూపిస్తే రాజీనామాకు రెడీ. ఎస్ఆర్ఎస్పీలో అంతర్భాగంగా నిర్మించిన మిడ్ మానేర్ ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయింది. నీళ్లను గత ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నది. శాసనసభలో ఉత్తమ్ వ్యాఖ్యలు. ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 2014 వరకు ఆయన పనుల విలువ కేవలం 106 కోట్లు మాత్రమే. మేము వచ్చాక ఈ ప్రాజెక్టు కోసం 775 కోట్లు ఖర్చు చేస్తాం. 3 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఇక ఇంత పచ్చిగా సత్తుదరమైన విషయాలను ఇక ఏమంటుండంటే మిడ్ మానేర్ ప్రాజెక్ట్ అనేది గత కాంగ్రెస్ హయాంలో ప్రారంభం కాలేదు. మేము వచ్చినాకనే పూర్తి నిర్మాణం చేపట్టి నిరూపించడం, దీన్ని ప్రారంభించడం. ఒకవేళ అది కాదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు. హరీష్ రావు సవాల్ చేస్తున్న విషయం ఏంటంటే మిడ్ మానేర్ని మేము వచ్చినాకనే పూర్తి చేసినామని సవాల్ చేస్తున్నాడు సదాకర్. రాజీనామా చేసేందుకు హరీష్ రావు సవాల్. దమ్ముంటే నిరూపించు, రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు. ఏంటంటే మిడ్ మానేర్ ప్రాజెక్టు విషయంలో ఇది మేము వచ్చినాకనే చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయలేరు. ఒకవేళ అది కాదని నిరూపిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ చేస్తున్నాడు. నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు సవాల్ చేస్తున్నాడట. ఇక రాజీనామా గిట్ల ఏం సవాల్ చేయాలి హరీష్ రావు అంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణం మేమే, అది కాదని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పి. ఎందుకు కారణం మీరే కాబట్టి అట్లనే రాజీనామా చేయాల్సిందే, ఇట్లా రాజీనామా చేయాల్సిందే. మీ యొక్క అంశం బయటపడుతుంది ఎట్లా కూడా. మేడిగడ్డలో మేము అవినీతి చేయలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పి. మేడిగడ్డలో ఏమి అక్రమాలకు పాల్పడలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తా అని చెప్పి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేసిన సవాల్ని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వీకరిస్తాడా? ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏమైతే రాజకీయంగా మిగిలిపోతే చూడాలి. ఇక కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్